ఒక్క విషయం చెప్పండి, మన దేశంలో పోలీసుల పనేంటి? మనల్ని కాపాడడమా? లేకపోతే మనల్ని ఇరికియడమా? ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వెళ్తున్న బస్ ఆపి మరి పోలీసోళ్ళు ఒక 18 ఇయర్స్ కుర్రాడినైతే అరెస్ట్ చేశారు. అక్కడ ఏం జరిగిందంటే తనపై 2.7 కేజీస్ అంటే తన దగ్గర 2.7 కేజీస్ కెఫెన్ డ్రగ్ దొరికిందని చెప్పేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్ట్‌కి తరలించి తనని రిమాండ్ చేశారు. తన ఫ్యామిలీ అందరూ షాక్ అయిపోయారు. అదేంటి అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళకి క్లారిటీయే లేదు. వాళ్ళు హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ జడ్జి దగ్గర వరకు వెళ్ళింది. జడ్జి ఇమ్మీడియట్లీ ఎస్పీ వాళ్ళందరిని పిలిచి చెక్ చేసి అక్కడున్న పోలీస్ వాళ్ళు ఎవరైతే అరెస్ట్ చేశారో, అండ్ హైలైట్ ఏంటంటే అరెస్ట్ చేసింది కూడా పోలీస్ వాళ్ళు కాదు, మఫ్సీలో ఉన్న వేరే వాళ్ళు పోలీస్ వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ఇమ్మీడియట్ అందరు కలిసి డ్రగ్స్ కేసులో ఆ పిల్లవాడిని ఇరికిద్దాం అనుకున్నారు. సో అక్కడున్న ఎస్పీని పిలిపించి అక్కడున్న పోలీస్ వాళ్ళందరూ ఎవరైతే ఆ రోజు ఉన్నారో అక్కడ అందరిని కూడా సస్పెండ్ చేసి, ఇది మొత్తం ఫేక్ కేసు ఉండే. టోటల్ 6 పోలీస్ వాళ్ళని అయితే సస్పెండ్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళని జైల్లో వేయాలి, పోలీస్ వాళ్ళని. అసలు ఈ రోజు కామన్ పీపుల్ ఎందుకు భయపడుతున్నారు పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే? అంటే రాంగ్ కేసులో ఇరికిస్తారని చెప్పేసా? ఈ మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన చాలా బాధాకరం. ఒక 18 ఏళ్ల కుర్రాడు 12 చదువుతున్నాడు, తనని తీసుకెళ్లి ఇరికించేసి ఫేక్ కేసులో. అండ్ హైలైట్ ఏంటంటే ఆ ఇయర్లో ఆ పోలీస్ స్టేషన్కి బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు వచ్చింది. అంటే బెస్ట్ పోలీస్ స్టేషన్ ఆర్ బెస్ట్ పోలీస్ అవార్డు రావడానికి వాళ్ళు ఏదైనా అమాయక ప్రజల్ని ఇరికిస్తున్నారా? ఇన్నోసెంట్ పీపుల్ని ఇరికిస్తున్నారా? అసలు పోలీస్ వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది శాలరీ? అంటే ఇలాంటివి చేయడానిక? పోలీసులు ఉన్నది రక్షణ చేయడానిక, రక్షించడానిక, లేకపోతే రాంగ్ కేసులో ఇరికియడానిక? ఎవరైనా పోలీస్ స్టేషన్ వెళ్తే మన పైన రాంగ్ కేసు పెడతారేమో అని చెప్పేసి ఆ భయం ఇంకా ఉన్నది చాలా మంది ప్రజల్లో. రాంగ్ కేసెస్ పెట్టేసేస్తారు, మనల్ని లోపలేస్తారు అని చెప్పేసి. వ్యవస్థ మారాలి. ఇది ఒక్క మధ్యప్రదేశ్లోనే కాదు, చాలా ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ అయితే మారాలి ఇండియాలో. గవర్నమెంట్ అయితే దీనికి ఒక స్ట్రిక్ట్ యాక్షన్, ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా అలాంటి ఇన్నోసెంట్ పీపుల్కి ప్రాబ్లం రాకుండా చూడాలి.